తెలంగాణ ఆశయాలు రాష్ట్ర ప్రభుత్వం విస్మరించిందని నీళ్లు నిధులు నియామకాలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని ఖమ్మం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాల దుర్గా ప్రసాద్ అన్నారు. అమరుల ఆశయాలు మరిచిన కేసీఆర్ తెలంగాణ ద్రోహి అని తెలిపారు. జిల్లా పార్టీ కార్యాలయం వేదికగా ప్రియాంక గాంధీ హైదరాబాద్ వచ్చి యువతకు భరోసా కల్పించారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వెంటనే నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. యూత్ డిక్లరేషన్ మాదిరిగానే మహిళా డిక్లరేషన్ కూడా ప్రకటిస్తామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చి తప్పే పార్టీ కాదని గుర్తు చేశారు తెలిపారు. నిరుద్యోగ నిరసన దీక్షలో యూత్ డిక్లరేషన్ నిరుద్యోగ డిక్లరేషన్ ఒకటి ఇవ్వడం జరిగింది. ఆ కార్యక్రమానికి మీ ద్వారా తెలియపరిచినందుకు, అలాగే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ప్రజాస్వామ్యవాదులు, మానవతావాదులు, వామపక్ష భావజాలం గలటువంటి యువత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి హాజరై ప్రియాంక గాంధీ గారిని స్వాగతం పలికినందుకు ముందుగా ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ నుంచి, ఖమ్మం జిల్లా నుంచి వచ్చిన వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం, ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీగా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలని, ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టమే కాకుండా గతంలో వరంగల్లో రచ్చబండ కార్యక్రమం ద్వారా రాహుల్ గాంధీ గారు రైతు డిక్లరేషన్ ప్రకటన చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగుల కోసం సమయాన్ని కేటాయించి ప్రియాంక గాంధీ గారు వచ్చి హైదరాబాద్ లో నిరుద్యోగ యువతకు ఒక డిక్లరేషన్ ఇచ్చినందుకు ఖమ్మం జిల్లా కాంగ్రెస్ తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే రేపు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే యువతకి ఏ విధమైనటువంటి అవకాశాలు కల్పిస్తామనే దాని మీద ఇచ్చినటువంటి డిక్లరేషన్ ఒకసారి మీ ముందు చదివి వినిపిస్తాను. అమరవీరుల తెలంగాణ కోసం పోరాటం